గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ప్రజెంట్ ఈ వీడియోలో నేను తెలంగాణ మెయిల్కి సంబంధించి పోయినసారి అంటే 2022 నోటిఫికేషన్, ఇది 23 రన్నింగ్ అయితే ప్రజెంట్ 23 నోటిఫికేషన్. పోయినసారి నోటిఫికేషన్ పీఈటీ కట్ ఆఫ్ ఎట్లుంది అని చెప్తా. ఆ కట్ ఆఫ్ స్కోరు నార్మలైజేషన్ చేసిన తర్వాత నేను ఎన్సీసీ వాళ్ళకి ఎన్సీసీ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత ఫైనల్గా వచ్చిన స్కోర్ అది. సో ఫైనల్గా వచ్చిన స్కోరు అది కట్ ఆఫ్ మార్క్స్ పెట్టారు, లాస్ట్ పర్సన్ సెలెక్ట్ అయిన కట్ ఆఫ్ పెట్టారు. సో ఇప్పుడు చెప్పిన కట్ ఆఫ్ మార్క్స్ పోయినసారివి, ఆ మార్క్స్ ఒకవేళ ఇప్పుడు మీకు వస్తే సో మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు 100%. ఎందుకంటే ఇప్పుడు ఆ మార్క్స్ మీకు వస్తే పోయినసారి కట్ ఆఫ్ అన్ని మార్క్స్ ఇది జస్ట్ మీకు రాసుకోరు కదా. ఇప్పుడు దానికి ఇంకా నార్మలైజేషన్ జరగలేదు, ఎన్సీసీ వాళ్ళకి ఎన్సీసీ మార్క్స్ కూడా యాడ్ అవ్వలేదు. సో మీకు నార్మలైజేషన్ జరిగితే ఇప్పుడు మీకు వచ్చిన స్కోర్ పెరుగుతుంది, ఓకేనా. అది 4 మార్క్స్ 5 మార్క్స్ 10 మార్క్స్ 15 మార్క్స్ 20 మార్క్స్ పెరుగుతుంది. సో అది మీరు ఎన్ని తప్పులు పెట్టారు అండ్ మీ క్వశ్చన్ పేపర్ హార్డ్ వచ్చిందా ఈజీ వచ్చిందా అన్నీ బేస్ చేసుకొని ఉంటుంది. 90% అందరికి పెరుగుతుంది, 95% ఎవరికో ఒకరికి తగ్గొచ్చు. సో కానీ పెరుగుతుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పే కట్ ఆఫ్ స్కోరు మీకు క్రాస్ అయితే, ఇప్పుడు పోయినసారి కట్ ఆఫ్ మార్క్స్ చెప్తా, ఆ కట్ ఆఫ్ మార్క్స్ మీకు క్రాస్ అయితే 100% జాబ్ వస్తుంది, ఓకేనా. సో ఏదో ఒక పోస్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే పోయినసారి కట్ ఆఫ్ మార్క్స్ ఇప్పుడు మీకు ఈ ఫైనల్ కీలోనే వస్తే మీకు స్కోరు ఇది ఫైనల్ స్కోర్ కాదు, ఇంకా నార్మలైజేషన్ జరిగిన తర్వాత పెరుగుతుంది ఇంకా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్పిన స్కోర్ కంటే కొంచెం తక్కువ ఉందనుకో, డిస్క్వాలిఫై అవుతామా పీటీకి క్వాలిఫై కామా అంటే అవుతారు, ఛాన్స్ ఉంది. ఎందుకంటే పోయినసారి 70 లక్షల కంటే ఎక్కువ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నారు, ఓకేనా. 2022 నోటిఫికేషన్లో, ఈ నోటిఫికేషన్లో 50 లక్షలు కూడా అప్లై చేసుకోవాలి. 47 లాక్స్ అనుకుంటా, 47 లక్షల మంది మాత్రమే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్నారు. పోయినసారి 70 లక్షల కంటే ఎక్కువ, అంటే అన్ని లక్షల మంది ఎక్కువ అప్లై చేసుకున్నారు. అండ్ అప్పుడు పోస్టులు కూడా 50,000 పోస్టులు ఉన్నాయి. సో ఇప్పుడు క్యాండిడేట్స్ చాలా తక్కువ మంది అప్లై చేసుకున్నారు అండ్ చాలామంది ఎగ్జామ్ అటెండ్ కాలే, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏపీ తెలంగాణలో, ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ అయితే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వాళ్ళు ట్రైనింగ్ కూడా వెళ్ళిపోయారు. సో ఆ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు క్వాలిఫై అయ్యారు ఎగ్జామ్. సో దీన్ని అంతా కంపేర్ చేసుకుంటే కట్ ఆఫ్ వచ్చేసి పెరగదు, ఎక్కువ పోయినసారి కంటే కట్ ఆఫ్ ఎక్కువ పెరగదు. సో మీరు అనొచ్చు పోస్టులు తక్కువ ఉన్నాయి, పోయినసారి కంటే 50,000 ఉండి ఇప్పుడు 26,000 ఉన్నాయంటే. సో పోస్టులు తక్కువ ఉన్నాయి కానీ క్యాండిడేట్స్ కూడా తక్కువ మంది అప్లై చేశారు కదా, కాంపిటీషన్ కూడా తక్కువ ఉంది కదా. పోయినసారి 70 లక్షలు ఎక్కడ, ఇప్పుడు 45 లక్షలు ఎక్కడ. సో కాంపిటీషన్ తగ్గింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఇప్పుడు పోలీస్ ఈవెంట్స్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎస్ఎస్సీజీడీ ఎగ్జామ్ కొంతమంది రాశారు కదా, సో వాళ్ళు కూడా ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు. సో ఇది ఇప్పటివరకు ఉన్నది. ఇప్పుడైతే నేను కట్ ఆఫ్ చెప్తా, చూసుకోరి. సో దానికంటే కొంచెం ఒక 4-5 మార్కులు తక్కువ వచ్చినా కూడా మీరు పోరి, ఎందుకంటే ఒక 10 మార్కులు 15 మార్కులు నార్మలైజేషన్ ఇంక్రీజ్ అయ్యి పీటీకి క్వాలిఫై జాబ్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ రన్నింగ్ అయితే మీకేం లాస్ లేదు, మీకే బెనిఫిట్. ఫ్యూచర్లో ఆర్పీఎఫ్ ఎగ్జామ్ ఉంటుంది. సో నెక్స్ట్ మంత్ ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ ఉంది, దాని ఎగ్జామ్ కూడా ఒక 2-3 మంత్స్లోనే ఉంటుంది, ఓకేనా. సో అంటే అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత 2-3 మంత్స్ అంటే సెప్టెంబర్లోనో ఆగస్ట్లోనో ఎప్పుడో పెడతాడు ఈ ఇయర్లోనే ఆర్పీఎఫ్. దానికి యూజ్ అవుతుంది కదా రన్నింగ్. 545 రన్నింగ్ కొట్టాలంటే ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎవరు రన్ కొడతారా. సో ఈ వీడియో చూసే 100 మందిలో 10 మంది కూడా కొట్టలేరు 545లో 1600 మీటర్స్. సో అది ఆర్పీఎఫ్ రన్నింగ్ అట్లుంటుంది, ఇండియన్ ఆర్మీ రన్నింగ్ లాగా. అండ్ ఇంకోటి ఏంటంటే సో రన్నింగ్ చేస్తే మీకే బెటర్, ఈ డిఫెన్స్ సైడు ఆర్పీఎఫ్ సైడు ఎస్ఎస్సి జీడీ సైడ్ ట్రై చేసే మన అన్ఎంప్లాయీస్కి యూజ్ అవుతుంది. రన్నింగ్ చేస్తే తప్పేం లేదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఒకవేళ డిస్క్వాలిఫై అవుతా అనుకున్న వాళ్ళు, సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత క్వాలిఫై అయితే అప్పుడు మీరు టైం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. రిజల్ట్స్ ఏప్రిల్ లాస్ట్ వీక్లో వస్తాయి అండ్ మే 3rd వీక్లో మీకు రన్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక 15 డేస్ 20 డేస్లో రన్నింగ్ పెడతారు, అప్పుడు మీకు టైం ఉండదు. ఇప్పుడే ప్రాక్టీస్ చేసుకోండి. ఒకవేళ క్వాలిఫై అయితే కొంచెం తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు, క్వాలిఫై అయితే ఏం కాదు, క్వాలిఫై కాకపోయినా ఏం కాదు, రన్నింగ్ చేస్తే మీకే హెల్త్ బాగుంటుంది అండ్ ఫ్యూచర్లో ఆర్పీఎఫ్ ఉంది కాబట్టి దానికి కూడా యూజ్ అవుతుంది కదా. సో కొంచెం స్కోర్ తక్కువ వచ్చిన వాళ్ళు కట్ ఆఫ్ కంటే, ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్ కంటే ప్రాక్టీస్ చేసుకోర్రి. సో మరీ తక్కువ వచ్చిన వాళ్ళు చేయకండి, ప్రిపేర్ కాదు. ఇక నేను మొత్తానికి క్వాలిఫై కాను అనుకునే వాళ్ళు ప్రిపేర్ కాదు, ఓకేనా. సో అది కట్ ఆఫ్ అయితే చెప్తా ఇప్పుడు చూడండి, ఓకే. సో ఇక్కడ చూసుకుంటే తెలంగాణ ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓకే, నక్సల్ అండ్ జనరల్ రెండు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40 ఉంది, జనరల్ వాళ్ళకి. నక్సల్ వాళ్ళకి 41 ఉంది. 160కి 40 అంటే 160కి 40 అంటే అంత తక్కువ మార్క్స్, చాలా తక్కువ మార్క్స్ ఉంది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్సీకి సంబంధించి చూద్దాము. ఎస్సీకి సంబంధించి తెలంగాణలో లాస్ట్ టైం ఎంత ఉందంటే 47 ఉంది, ఓకేనా. 47 కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నక్సల్ వాళ్ళకి 32 ఉంది. నక్సల్ వాళ్ళకి 32 అంటే సో మెయిన్గా నక్సల్ వాళ్ళకి మినిమం ఎస్సీ క్యాండిడేట్స్కి, మినిమం ఎస్సీ వాళ్ళకి 20% రావాలి. 20% అంటే 32 మార్క్స్. అంటే బార్డర్లో మీరు క్వాలిఫై అయినా కానీ మీరు 1:8లో పీఈటీకి పిలుస్తున్నారు అంటే తెలంగాణలో ఎస్సీ నక్సల్లో ఉన్న వాళ్ళు అసలు కాంపిటీషనే లేదు.
సో ఓకేనా, బార్డర్లో 160కి 32 మార్క్స్ అంటే అంత తక్కువ మార్క్స్ వచ్చినా పిలుస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ నార్మల్ జనరల్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు 47 ఉంది కట్ ఆఫ్. సో ఈసారి మీకు ఈ 47 ఫైన్ మీకు వస్తే ప్రాక్టీస్ చేసుకోండి. 40 దాటినా కానీ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, 40+ వచ్చినా కానీ మీరు ప్రాక్టీస్ అయితే రన్నింగ్ చేసుకోండి, మీకే బెనిఫిట్ అవుతుంది. ఓకేనా, లేకపోతే టైం వేస్ట్ అయిపోతుంది. సో పోయినసారి కంటే కట్ ఆఫ్ తగ్గుతుంది, పెరుగుడైతే పెరగదు. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ క్యాండిడేట్స్ పోయినసారి 63 ఉంది జనరల్ డిస్ట్రిక్ట్కి. ఓకేనా, ఎస్టీలో కాంపిటీషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఓకేనా, ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసి కంపల్సరీ హైగానే ఉంటుంది ఓబీసీ కంటే. సో నెక్స్ట్ వచ్చేసి 63 అంటే 60+ ఉంటే మీకు కంపల్సరీ నార్మలైజేషన్ స్కోర్ కూడా పెరుగుతుంది. సో ఇది నార్మలైజేషన్ స్కోర్ పెరిగిన తర్వాత కట్ ఆఫ్ పెట్టిండు. సో నార్మలైజేషన్ స్కోర్ కూడా పెరుగుతుంది కాబట్టి 63 ఉంది పోయినసారి కట్ ఆఫ్. సో ఈసారి అంతే 60లోనే ఉంటుంది. 60+ వస్తే మీరు ఈజీగా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. రా స్కోరు ఫైనల్ కీలో నార్మలైజేషన్లో పెరుగుతుంది కాబట్టి ఎక్కడికో పోతుంది. నక్సల్ ఎస్టీ కట్ ఆఫ్ పోయినసారి 47 ఉందండి, 47 ఉంది. ఈసారి ఎంత ఉంటుంది మీకు, ఒక 40+ ఫైనల్ కీలో వచ్చినా కానీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ 59.18 ఉంది. సో మెయిన్గా తెలంగాణ ఓబీసీ క్యాండిడేట్ చాలామంది ఉంటారు. తెలంగాణ ఓబీసీ వాళ్ళకి 59 ఉంది కట్ ఆఫ్. సో మీరు 50+ వచ్చినా కానీ ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు క్వాలిఫై అయ్యారు అనుకోండి, సో క్వాలిఫై కాను అని మీకు 52నో 3నో 4 మార్క్స్ వచ్చి ఫైనల్ కీలో క్వాలిఫై కానని సైలెంట్గా ఉంటారు. అండ్ మీకు నార్మలైజేషన్లో ఒక 12-13 మార్కులు పెరిగి క్వాలిఫై అయితే మీ పరిస్థితి ఏంటప్పుడు? ఆ 20 డేస్లో 15 డేస్లో మీకు రన్నింగ్ పెడితే మీకు ప్రాక్టీస్ చేసుకునే టైం ఉండదు. సో మీరు అట్లా లాస్ అవుతారు. అందుకోసమే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. సో 59 పోయినసారి ఉంది, ఈసారి 60+ వస్తే కంపల్సరీ మీకు క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ వచ్చేసి సో ఒక 4-5 మార్క్స్ తక్కువ వచ్చినా కానీ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 50 బిలో వస్తే మాత్రం కష్టం. నక్సల్ ఓబీసీ కూడా పోయినసారి 41 ఉంది, చూసుకోండి. ఈసారి కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది, పెరుగుడైతే పెరగదు. నెక్స్ట్ తెలంగాణ ఓపెన్ కేటగిరీ వాళ్ళు, ఓసీ వాళ్ళు ఉంటారు కదా, అన్రిజర్వ్డ్, అలాగే రిజర్వేషన్ ఉంటుంది. పోయినసారి వచ్చేసి 64 ఉంది అండ్ నక్సల్ వచ్చేసి 48 ఉంది. సో ఇప్పుడు మీ ఫైనల్ స్కోర్లో ఈ స్కోర్ వస్తే మీరు ఈజీగా క్వాలిఫై అవుతారు. దీనికంటే తక్కువ వచ్చినా కానీ సో నో ప్రాబ్లం, ఒక 4-5 మార్క్స్ తక్కువ వచ్చినా ప్రాక్టీస్ చేసుకోండి, నార్మలైజేషన్లో పెరుగుతాయి కాబట్టి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే పోయినసారి కట్ ఆఫ్ చాలామందికి తెలియదు. ఎందుకంటే కొత్త వాళ్ళు చాలామంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్నారు. అండ్ ఈసారి జస్ట్ ఒక 47 lakhs అప్లై చేసుకున్నారు కాబట్టి లాస్ట్ టైం కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ మంది, 70 లక్షలు కంటే 47 తక్కువ కాబట్టి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి కట్ ఆఫ్ తగ్గుతుంది, పెరుగుడైతే పెరగదు. ఇప్పుడు చెప్పిన కట్ ఆఫ్ కంటే 4-5 మార్క్స్ తక్కువ ఉన్నా కానీ మీ ఫైనల్ కీలో 10 మార్క్స్ తక్కువ ఉన్నాయి, ప్రాక్టీస్కి అయితే బొర్రి. 10 మార్క్స్ తక్కువ ఉన్న ప్రాక్టీస్కి బొర్రి. నార్మలైజేషన్లో 10 మార్కులు 15 మార్కులు పెరిగి క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీ లక్ ఎట్లుందో తెలియదు కదా. సో అది ఇప్పుడు చెప్పిన స్కోర్కి ఎవరికైతే మీకు ప్రజెంట్ ఫైనల్ కీలో ఉందో 100% క్వాలిఫై అవుతారు, ఏదో ఒక పోస్ట్ వస్తుంది 100%. ఇప్పుడు చెప్పిన స్కోర్ మీకు ఫైనల్ కీలో వస్తే ఇక కళ్ళు మూసుకొని డే టైం ఈవినింగ్ టైం డైలీ 2 times గ్రౌండ్కి వెళ్ళండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు చెప్పిన స్కోర్ కంటే ఒక 4-5 మార్క్స్ తక్కువ ఉన్న 100% క్వాలిఫై అవుతారు, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు చెప్పిన స్కోర్ కంటే ఒక 10 మార్క్స్ 15 మార్క్స్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం 50-50 ఛాన్సెస్ ఉంటాయి. సో అది మీ ఇష్టం, ప్రాక్టీస్ చేసుకుంటారా ప్రాక్టీస్ చేసుకోరా అనేది. కొంతమంది స్కోర్ తక్కువ ఉంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత పోతా అని కూడా అనుకుంటారు, అది మీ ఇష్టం. ఓకేనా, చెప్పేదైతే చెప్తున్నా. నెక్స్ట్ వీడియోలో ఏపీకి సంబంధించి పోయినసారి కట్ ఆఫ్ అవుతుందని చెప్తా. తెలిసిన వాళ్ళకు నో ప్రాబ్లం, బట్ తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుంది కదా. ఒక 1000 మంది వీడియో చూస్తే ఎవరికన్నా ఒక 100 మందికైనా యూజ్ అవుతుంది కదా కొత్త వాళ్ళకి. పోయినసారి కట్ ఆఫ్ చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, ఎందుకంటే మనకంటూ ఒక ఛానల్ ఉంది, మన వీడియోస్ కూడా కొంతమంది ఫాలో అవుతారు. సో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా కంటెంట్. సో కొంతమందికైనా యూజ్ అవుతుంది అంతే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఈ మార్క్స్కి క్వాలిఫై అవుతానా కానా, సో అలాంటి క్వశ్చన్స్ చాలామంది అడుగుతున్నారు. రిప్లై ఇస్తా కంపల్సరీ, మ్యాక్సిమం కమెంట్స్కి రిప్లై ఇస్తా. ఓకేనా, ఇప్పుడు చెప్పినా కదా కట్ ఆఫ్, మీకు ఒక ఐడియా వస్తుంది. తెలంగాణ ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, మేల్ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైనా ఓపెన్ కేటగిరీ తెలంగాణ వాళ్ళకి బాయ్స్కి ఒక ఐడియా వస్తుంది. పోయినసారి ఇంత కట్ ఆఫ్ ఉంది, ఇప్పుడు ఎంత ఉండొచ్చు అని. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకోరు, సింపుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకన్నా ఉంటే షేర్ చేయండి. ఎస్ఎస్సిజిడి ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో కంపల్సరీ దొరుకుతుంది. నేను కూడా వీడియోస్ కంటిన్యూ చేస్తాను, ప్రతి వీడియో కొంచెం మన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ అన్ఎంప్లాయ్.